హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే గుత్తొంకాయ కూర చేస్తున్నాండి నా స్టైల్లో. సో అందుకోసం కావాల్సినవి ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, అట్లాగే 4 వెల్లుల్లిపాయలు అండి. ఇవి మసాలా కోసం అండి. మసాలా కోసం రెడీ చేసుకున్నాను. అలాగే పప్పులు వచ్చి వేరుశనగపప్పు, ఇది ఆల్రెడీ వేయించి పెట్టిన వేరుశనగపప్పు అండి. అలాగే కొంచెం పచ్చెనపప్పు. సో ఈ రెండు ఈక్వల్, వేరుశనగపప్పు ఎక్కువగా, పచ్చెనపప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఇట్లా కడాయి స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా అయితే ధనియాలు వేసుకుందాము. ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సన్నీ వేసేసుకున్నాం కదా, ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో అంటే మరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత మనం పచ్చెనపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చెనపప్పు, వేరుశనగపప్పు ముందుగానే యాడ్ చేసేస్తున్నాం, ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో వేరుశనగపప్పు అవసరం లేదు. పచ్చెనపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. సరే, ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత కదా, కలర్ మారే చూసే పప్పులు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. ఇది ఇప్పుడు పప్పులన్నీ మసాలా అంతా చల్లారే లోపల మనం ఇట్లా వంకాయలకి 4 పక్షాలుగా ఘాట్లు పెట్టుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేది చేదు రాకుండా, అది కరుణ అంటారండి, అట్లా రాకుండా ఉంటుంది. సో ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి. సో ఈ లోపల మనం పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాము. పేస్ట్ ఇట్లా మిక్సీకి వేసేటప్పుడు ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో మీ పప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్లో ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, అందులో అయితే ఇట్లాగా మొత్తం పెట్టేసుకోవాలండి. మసాలా మొత్తం బాగా పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా, ఇట్లా అన్ని వంకాయలు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము ఇది ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అదంతా ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలండి, నూనెలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ మనం మగ్గనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లోనే వంకాయలు బాగా మగ్గాలండి. అంటే 70% వరకు ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి వంకాయలు. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాము. చూసారా, బాగా మగ్గిపోయింది కదా. చూసారండి, మసాలా కూడా కలర్ చేంజ్ అయింది కొంచెం. చూసారా, 70% వరకు బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం మిగిలింది కదా మసాలా పేస్ట్ అనేది, ఇప్పుడు అది ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని మసాలాను కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇది వేసుకొని ఒకసారి కలబెట్టి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 1 సెకండ్ వరకు అట్లా మగ్గనివ్వాలండి. చూసారా, ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కూడా వేసుకొని ఒక 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 నిమిషం వరకు బాగా ఉడకనివ్వాలి. కలిపేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసి మూత పెట్టేసుకొని 1 నిమిషం వరకు బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో ఒక నిమిషం తర్వాత చూసారా, ఆయిల్ పైకి తేలుతూ బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మనం నిమ్మకాయ సైజు ఉంది కదా, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో అదైతే కలిపేసుకొని ఆ రసం కూడా ఇందులో యాడ్ చేసుకోండి. లాస్ట్లో కలుపుకోవాలండి చింతపండు రసం అనేది.
సో చింతపండు రసం మొత్తం పోసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందామండి. మొత్తం కలిపెట్టుకోవాలి. కలిపెట్టేసుకొని ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలండి, బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు చూసారా ఎంత థిక్గా గ్రేవీగా వంకాయలు కూడా చెదరకుండా బాగా వచ్చింది కదా. కలర్ఫుల్గా ఆయిల్ పైకి తేలితే చాలా బాగుంది కదా. అంతే అండి, చాలా సింపుల్గా లాస్ట్లో ఇట్లా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో ఒకసారి ఇట్లా గుత్తొంకాయ రైస్, చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్గా బాగుంటుంది. బిర్యానీలకు కూడా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.